ప్రకృతి ఒడిలో పరవశించే ఆ పల్లెటూరి నడిబొడ్డున మన వెంకమ్మ గారి భోజనశాలుంది. వెంకమ్మ వయసు 60 ఏళ్లు దాటినా వంటగదిలోకి అడుగు పెడితే ఆమెలో ఒక తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. వెంకమ్మకు ఒక్కడే కుమారుడు, పేరు సుందరం. ఈ మధ్య సుందరానికి శకుంతలతో వివాహం జరిగింది. శకుంతల అందమైందే కాని ఆమె ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ధనం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఒక సోమవారం ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్న వేళ వెంకమ్మ పొయ్యి మీద గిన్నెలో పప్పుచారు పెట్టి గరిటతో తిప్పుతూ ఉంది. అప్పుడే ఆ ఊరి రైతు రామయ్య భోజనశాల లోపలికి వచ్చాడు. వెంకయ్యమ్మ నమస్కారం. తెల్లవారుజామునే నీ వంట గుమగుమలను నేను పని చేస్తున్న పొలానికి తాగుతున్నాయి. ఈరోజు ఏమేం వంటలు చేస్తున్నాయమ్మా? రా రా రామయ్య, రా కూర్చో. ఈరోజు కమ్మని తోటకూర పప్పు, గుత్తొంకాయ కూర, తాజా ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్నాను. కాసేపు ఆగు, ఏడేడిగా అన్నం వడ్డిస్తాను. అక్క, నీ చేతి వంట రుచి సాక్షాత్తు అన్నపూర్ణమ్మ వడ్డించినట్లే ఉంటది. మా ఇంట్లో మా ఆవిడ ఎన్నిసార్లు ప్రయత్నించినా నీ చేతి వంట మాత్రం రాదనుకో. అందుకే రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇక్కడికి రాకుండా ఉండలేకపోతున్నాను. వంట రుచి వండడంలో మాత్రమే ఉండదు నాయనా, వడ్డించే మనసులో ఉంటుంది. మామకారంతో వండితే గంజినీళ్ళు కూడా అమృతంలాగా అనిపిస్తాయి. వెంకమ్మ రావయ్యకి భోజనం వడ్డించింది. రావయ్య కడుపు నిండా భోజనం చేశాడు. కాని తను లేచి వెళ్తున్నప్పుడు తన ముఖంలో చిన్న బాధ కనిపించింది. అక్క, ఒక చిన్న విన్నపం. ఈసారి వర్షాలు లేకపోవడంతో కొంచెం ఆలస్యంగా పంటేశాం కదా. నా దగ్గర ఇప్పుడు చిల్లిగవ్వలేదు. ఇంకొక వారం రోజుల్లో పంట నీ డబ్బులు మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తాను. ఏమీ అనుకోగదా? చూడు రావయ్య, మన ఊర్లో ఉండే మనమందరం ఒకే కుటుంబం లాంటోళ్ళం. నీ కష్టం నా తెలీదా చెప్పు? దానికి వడ్డీ ఎందుకు నాయనా? నీ దగ్గర డబ్బులున్నప్పుడే ఇద్దువులే. ముందు ధైర్యంగా వెళ్ళి నీ పని చూసుకో. కడుపు నిండిందా లేదా అనేదే ముఖ్యం, జేబు నిండిందా లేదా అని కాదు. నువ్వు చాలా గొప్పదానివక్క. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ ఊరు ఇంకా పచ్చగా ఉంది. వస్తానక్క. రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా వంటింటి గుమ్మం వెనక నిలబడి శకుంతల వింటోంది. ఆమెకు వెంకమ్మ మాటలు ఏమాత్రం నచ్చలేదు. రామయ్య వెళ్ళిపోగానే ఆమె గబగబా అత్తగారి దగ్గరకొచ్చింది. అత్తయ్య గారు, ఇదేం పద్ధతి? వాడు కడుపు నిండా తిని ₹1 కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే మీరు నవ్వుతూ పంపిస్తున్నారు. అసలు మీరిక్కడ భోజనశాల నడుపుతున్నారా లేక ఉచిత సత్రం నడుపుతున్నారా? అమ్మా శకుంతల, లోకం అంటే కేవలం ఇచ్చి పుచ్చుకోవడమే కాదు తల్లి. రామయ్య మనూరు రైతు. వాడు పండించిన అన్నమే మనం తింటున్నాం. వాడి కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకోకపోతే మనుషులం అనిపించుకుంటావా? అయినా అత్తయ్య గారు, దయతో పొట్ట నిండదు. కూరగాయలు కొనాలన్నా కట్టెలు తేవాలన్నా డబ్బులు కావాలి కదా. ప్రతి ఒక్కడు ఇలాగే వచ్చి రేపిస్తామంటే మన పరిస్థితి ఏంటి? వ్యాపారం అంటే లాభం ఉండాలి కానీ ఇలా ధర్మం చేసుకుంటూ కూర్చుంటే మన ఇల్లు గుల్లవుతుంది. ప్రతి వస్తువును బంగారంలాగా చూసుకోవాలత్తయ్యా. చూడమ్మా, బంగారం కరిగిపోతుంది గాని మన సంపాదించిన పుణ్యం, మనుషుల ప్రేమ మాత్రం ఎప్పటికుంటాయి. ఈ ఊర్లో వాళ్ళు పలకనింపు ముందు ఈ డబ్బులు ఎంత తల్లి? అప్పుడప్పుడు మనం కూడా కొంత ఓర్పు వహించాలి. మీకు చెప్తే అర్థం కాదు. మీ పద్ధతి వల్ల మన సంపాదన అంతా గాల్లో కలిసిపోతుంది. నేను ఈ విషయం మీ కొడుకు సుందరానికి చెప్తా ఉండండి. ఆయనైనా మీకు బుద్ధి చెప్తారేమో చూడాలి. శకుంతల ఆగ్రహంతో లోపలికెళ్ళిపోయింది. సాయంత్రం సుందరం పొలం నుంచి రాగానే ఆమె మళ్లీ రభస మొదలెట్టింది. ఏమండి, మీ అమ్మగారి విన్యాసాలు చూస్తున్నారా? ఊళ్ళో వారందరికీ ఉచితంగా భోజనం పెడుతున్నారు. అడిగితే మమకారం అంటున్నారు. ఇలాగే ఉంటే మనం అప్పుల పాలై రోడ్లో పడతామండి. మీరైనా ఆమెకు చెప్పండి. శకుంతల, మా అమ్మ గురించి నీకు తెలీదు. ఆవిడ ఈ భోజనశాల పెట్టింది డబ్బులు కూడబెట్టుకోవడానికి కాదు, నలుగురు ఆకలి తీర్చడానికి. అమ్మ చేసే పనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది. అయినా ఆ వచ్చే వాళ్ళంతా మన ఊరి వాళ్లే కదా. ఊరి వాళ్ళైతే ఊరికే పెడతారా? మీ ఇద్దరు ఒకటే. తల్లి కొడుకులు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. నా మాట ఇక్కడ చెల్లదన్నమాట. సరే, రేపటి నుంచి నేను కూడా భోజనశాలకు వస్తాను. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే నేను ఊరుకోను. శకుంతల పంతం చూసి వెంకమ్మకు ఒక ఉపాయం తోచింది. తన కోడలికి అనుభవపూర్వకంగా ఒక పాఠం నేర్పించాలని నిశ్చయించింది. మరుసటి రోజు ఉదయం శకుంతలతో కలిసి వెంకమ్మ భోజనశాలకు వచ్చింది. గల్లాపేట దగ్గర శకుంతల గంభీరంగా కూర్చుంది. వెంకమ్మ మాత్రం వంటింట్లో వంట చేస్తూ ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది.
ఒక ముసలి తాతయ్య వచ్చి భోజనం చేసిన తర్వాత వెంకమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మా వెంకమ్మ, ఈరోజు భోజనం భలే ఉంది తల్లి. కానీ చిన్న ఇబ్బంది, నేను డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను. రేపు మా మనవడితో పంపిస్తానులే తల్లి. ఏ తాత, ప్రతిరోజు ఇదే వరసేనా? రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఇప్పుడే డబ్బులివ్వు, లేదంటే ఆ కంచం ఇక్కడే తోమేసెళ్ళు. నీకు ఉచితంగా పెట్టడానికి మాకిక్కడ సామాన్యం ఉచితంగా రావట్లేదు. వెంకమ్మ అరుపులకి అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. శకుంతల మాత్రం అత్తయ్య మారిపోయిందని లోపలే మురిసిపోయింది. కాని ఆ తాతయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన తలదించుకుని తన దగ్గరున్న పాత గొడుగును అక్కడే పెట్టి, వెంకమ్మ, ఇదిగో ఇది ఉంచుకో, రేపు డబ్బులిచ్చి తీసుకెళ్తాను అని వెళ్ళిపోయాడు. చూసారా అత్తయ్య గారు, ఇప్పుడు చూడండి మన పెట్టె ఎలా నిండుతోందో. గట్టిగా అడిగితేనే జనం దారిలోకొస్తారు. అవునమ్మా, నువ్వే నిజం చెప్పావు. ప్రేమతో ఏం వస్తుంది చెప్పు, డబ్బే ముఖ్యం కదా. కాని రోజులు గడిచే కొద్దీ ఒక వింత జరగడం మొదలైంది. మునుపు సందడిగా ఉండే భోజనశాల ఇప్పుడు వెలవెలబోతోంది. వెంకమ్మ నోటి దురుసు భరించలేక, అవమానపడలేక ఊరి జనం వెంకమ్మ భోజనశాలకి రావడం తగ్గించేశారు. ఆకలి వేసినా సరే వెంకమ్మ దగ్గరకు వెళ్లడం కంటే గంజినీళ్లు త్రాగడమే మేలు అనుకుని ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం సుందరం పొలం నుంచి నేరుగా భోజనశాలకొచ్చాడు. అక్కడ ఒక్కరు కూడా లేకపోవడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఇదేంటి? ఇంతకాలం ఊరంతా ఇక్కడే ఉన్నట్టు అనిపించేది, ఇప్పుడు ఒక్కరు కూడా ఇక్కడ కనిపించట్లేదేంటి? అసలు ఏమైంది? వంట చేయలేదా మీరు? చేసిన వంట అంతా అలాగే ఉంది నాయనా, కాని అమ్ముడే పోవడం లేదు. డబ్బులిచ్చేవారికి అన్నమని మీ శకుంతల చెప్పింది కదా, వద్దని అడిగేవారిని నేను తిట్టి పంపించేస్తున్నాను. అందుకే జనం రావడం మానేశారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చేవారు లేరు, ఆనందినేవారు లేరు. శకుంతల, చూసావా నువ్వు చేసిన పని? వ్యాపారం అంటే కేవలం లాభం కాదు, అది మనుషుల నమ్మకం మీద నిలబడుతుంది. నువ్వు కేవలం పైసలకే లెక్క చూసావు, కానీ ఆ మనుషుల ఆకలి చూడలేదు. నేను కేవలం మన మంచి కోసమే చెప్పానండి. ఉద్ధరిస్తే మన ఇల్లెలా గడుస్తుంది? వారు మాట్లాడుకుంటూ ఉండగా బయట కొన్ని ఎడ్లు బండ్లొచ్చి ఆగాయి. అందులో నుంచి రామయ్య మరికొంతమంది రైతులు దిగారు. వారి చేతుల్లో డబ్బుల సంచులున్నాయి. రామయ్య నేరుగా లోపలికొచ్చి, అక్క, ఇదిగో చూడు, మా పంట చేతికొచ్చింది. ఇదిగో నీ పాత బాకీ మొత్తం, దాంతో పాటు మరికొంత అదనంగా ఇస్తున్నాను. ఈ 3 నెలలు నువ్వు మాకు పెట్టిన అన్నం వల్లే మేము ఈ రోజు పొలంలో కష్టపడి ఈ పంటని పండించగలిగాం. అవును తల్లి, మా ఇంట్లో పొయ్యి వెలగని రోజుల్లో మా పిల్లల ఆకలి తీర్చిన దేవతవి నువ్వు. ఆ రోజు నువ్వు మమ్మల్ని డబ్బులు అడగకుండా అన్నం పెట్టావు కాబట్టి ఈ రోజు మేము నీ రుణం తీర్చుకోవడానికి వచ్చాం. మేం పండించిన ఈ ధాన్యంలో మొదటి భాగం నీకే తెచ్చావమ్మా. రైతుల మాటలు వింటుంటే శకుంతల గుండె తరుక్కుపోయింది. ఆమె కళ్ళ నుంచి ధారగా నీళ్లు రాలాయి. తన అత్తగారు ఇన్నాళ్ళు చేసిన సాయం ఈరోజు వడ్డీతో సహా ఎలా తిరిగొచ్చిందో ఆమె కళ్ళారా చూసింది. మనుషుల మధ్య ఉండే ఆత్మీయత, కృతజ్ఞతాభావం ముందు తన డబ్బు పిచ్చి ఎంత చిన్నదో ఆమెకు అర్థమైంది. రైతులు వెంకమ్మను సాక్షాత్తు దైవంలాగా గౌరవిస్తుంటే శకుంతల సిగ్గుతో తలదించుకుంది. రైతులు వెళ్లిపోయాక శకుంతల మెల్లగా వెంకమ్మ దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేను మనిషినే కాదు, కేవలం ధనపిచ్చి ఉన్న యంత్రాన్ని. మీరు మీ రైతులకు చూపించిన ఆ ప్రేమ ఈరోజు మన గల్లాపెట్టని ఎలా నింపిందో చూస్తుంటే నా కళ్ళు తెరుచుకున్నాయి. మీరు కష్టం ఎక్కడికి పోలేదు, అది మళ్ళీ మన దగ్గరికి 1000 రెట్లుగా తిరిగొచ్చింది. నేను ఎంతటి తప్పు చేశానో ఇప్పుడే తెలిసింది. అమ్మా శకుంతల, సంపాదన అనేది మన అవసరాలకు మాత్రమే తల్లి, కాని సంస్కారం అనేది మన పరువుకు, మన సంతృప్తికి. ఈ ఊరి జనం మన వాళ్ళేనమ్మా. వాళ్ళ కష్టం వస్తే మనం, మన కష్టం వస్తే వాళ్ళు. ఇదే పల్లెటూరి బంధం. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఈ రైతులు చూపించిన ప్రేమ మాత్రం తరతరాలకు మిగులుంటుంది. మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు. ఇక నుంచి నేను కూడా మీ దారిలోనే నడుస్తాను. ఇక్కడికొచ్చే ఎవరిని కూడా డబ్బుల కోసం నిలదీయను. ఆకలితో ఉన్నవాడి కడుపు నిండా తిని వెళ్తూ ఉంటే ఆ వచ్చే చిరునవ్వి మనకు అసలైన లాభం. ఆ రోజు నుంచి చందనగిరిలో మళ్లీ పాత రోజులొచ్చాయి. శకుంతల స్వయంగా వడ్డిస్తూ భోజనశాలకొచ్చే బాటాసార్లను, రైతులను ఎంతో ప్రేమగా పలకరించడం మొదలుపెట్టింది. ఎవరైనా డబ్బులు లేవని చెప్తే, పర్వాలేదు నాయనా, మీ దగ్గరున్నప్పుడే ఇవ్వండి, ముందు భోజనం చేయండి అని నవ్వుతూ చెప్పేది. వెంకయ్యమ్మ గారితో పాటు శకుంతల కూడా ఊరి వారి మనసుల్లో స్థానం సంపాదించుకుంది.
సుందరం కూడా తన భార్యలో వచ్చిన మార్పు చూసి ఎంతో సంతోషించాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? సంపాదన కంటే సంస్కారం గొప్పది. మనం చేసే సహాయం ఎన్నటికీ వృధా పోదు. అది ఏదో ఒక రూపంలో మనకు తిరిగి వస్తుంది. మనుషుల మధ్య ఉండే ప్రేమ మరియు నమ్మకమే నిజమైన ఆస్తి. వ్యాపారంలో లాభం కంటే లోక కళ్యాణం ముఖ్యమని భావించేవారు ఎప్పటికీ ఓడిపోరు. ఒక అందమైన పల్లెటూరులో రామయ్య, సీతమ్మ అనే వయసు పైబడిన దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి శివయ్య అనే ఒకే ఒక్క కొడుకున్నాడు. శివయ్యకు చిన్నప్పటినుంచి అక్షర జ్ఞానం అస్సలబ్బలేదు. దాంతో తల్లిదండ్రులు కూడా గారాబం చేసి వదిలేశారు. వయసు పెరిగినా శివయ్యకు చదివే రాలేదు. అలాగే కజ్ఞానం కూడా రాలేదు. ఎవరైనా ఏదైనా చెప్తే అది గుడ్డిగా నమ్మేయడం అతని నైజం. ఏది మంచి ఏది చెడి అని ఆలోచించే తెలివి అతనికి లేదు. అతని అమాయకత్వాన్ని చూసి ఊళ్ళో వాళ్లంతా అతన్ని మోసం చేసి వాడుకునేవారు. ఒకరోజు ఉదయం ఇంటి అరుగు మీద కూర్చొని రామయ్య, సీతమ్మ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏంటి సీతమ్మ, మనోడి పరిస్థితి చూస్తుంటే నాకు రాత్రులు నిద్ర కూడా సరిగా పట్టట్లేదు. వయసులో ఎదిగాడు గాని బుద్ధిలో ఇంకా ఏమీ తెలియని అమాయకుళ్లే ఉన్నాడు. మనం ఉన్నంతకాలం వాడికి ఒక పూట తిండి పెడతాం. రేపు మనం కళ్ళు మూసాక వాడి పరిస్థితి ఏంటి? ఈ స్వార్థపూరితమైన లోకంలో వాడు ఎలా బ్రతుకుతాడు? నాకు కూడా అదే బెంగగా ఉందండి. వాడు చాలా మంచోడు, కాల్మోషం లేనోడు. కానీ ఈ లోకం మంచి వాళ్ళను బతకనివ్వదుగా. మొన్నటికి మొన్న అంగడికెళ్ళి 10 రూపాయలు కూరగాయలు తెమ్మంటే 100 రూపాయల కాగితం ఇచ్చి చిల్లర కూడా తీసుకోకుండా వచ్చేసాడు. అడిగితే ఆ కూరగాయల వాడు చిల్లర లేదన్నాడమ్మా అని నవ్వుతా చెప్తున్నాడండి. వీడి అమాయకత్వం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది నాకు. వాడికి చదువు రాకపోవడం వల్లే ఈ కష్టాలన్నీ. అక్షరాల కూర్పు తెలీదు, పైసల లెక్కలు తెలియవు. మనం వ్యవసాయం చేసుకోలేక మనకున్న 2 ఎకరాల పొలాన్ని రంగడికి కౌలుకిచ్చాం. వాడు ప్రతి ఏడు పంట పడలేదని, పురుగులు పడ్డాయని ఏవో అబద్ధాలు చెప్పి మనకు రావాల్సిన కౌలు ధరలో సగం కూడా ఇవ్వట్లేదు. ఆ విషయం మనకు తెలిసినా మన కొడుకు ఇల్లు అడిగితే రంగడు చెప్పే మాయ మాటలు నమ్మి వాడిచ్చిన ఆ కొద్దిపాటి సొమ్ములే తీసుకుని మురిసిపోతూ వస్తున్నాడు. మనం ఎన్నాలని వాడికి అండగా ఉంటామండి. వాడికి ఒక ఇంటి వాడిని చేస్తే ఆ వచ్చే కోళ్ళు ఏమైనా వాడిని సరైన దారిలో పెడుతుందేమోననే ఆలోచన వచ్చిందండి నాకు. ఓ మంచి చదువుకున్న గుణవంతురాలైన అమ్మాయిని చూసి మన శివయ్యకి వివాహం చేద్దామండి. ఆ పిల్లైనా వాడికి లోక జ్ఞానం నేర్పుతుందేమో. నువ్వు చెప్పింది నిజమే సీతమ్మ. చదువుకున్న అమ్మాయి అయితేనే వాడికి ఈ ఇంటికి వెలుగు తెస్తుంది. నా స్నేహితుడు పక్కూర్లో ఉన్నాడు. వాడి కూతురు గౌరీ చాలా తెలివైంది. 10వ తరగతి దాకే చదువుకుంది. వాళ్ళతో మాట్లాడి ఈ సంబంధం కలుపుకుందాం. అలా రామయ్య, సీతమ్మ వెళ్లి గౌరీ తల్లిదండ్రులతో మాట్లాడతారు. శివయ్య అమాయకత్వం గురించి దాచకుండా నిజం చెప్తారు. గౌరీ చాలా అర్థం చేసుకునే మనస్తత్వం కలది కావడంతో ఆ పెళ్లికి ఒప్పేసుకుంటుంది. ఎంతో వైభవంగా శివయ్య, గౌరీల వివాహం జరుగుతుంది. గౌరీ ఆ ఇంటికి కోడలిగా అడుగు పెడుతుంది. పెళ్లైన కొన్ని నెలలకే శివయ్య ప్రవర్తనను, అతని అమాయకత్వాన్ని గౌరీ చాలా దగ్గరగా గమనిస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో శివయ్య, గౌరీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవండి, ఉదయం చిల్లర కొట్టుకెళ్లి సరుకులు తెమ్మని పంపించాను కదా, ఏవా సరుకులు? పైగా మీ దగ్గర డబ్బులు కూడా ఏమీ లేవు. అదేం లేదు గౌరీ, దారిలో మన కౌలు రీతి రంగడు కనిపించాడుగా. పాపం వాడికి ఏదో ఇబ్బంది వచ్చిందట, చాలా బాధపడుతూ అడిగాడు. అందుకే సరుకులకి ఇచ్చిన సొమ్ము వాడికి ఇచ్చేశాను. వాడికి సాయం చేసిన సంతోషంతో సరుకులు లేకుండానే ఇంటికి వచ్చేసాను. అయ్యో, ఏంటండి మీరు చేసే పనులు? ఆ రంగడు ఎలాంటి వాడో మీకు తెలీదా? ప్రతి ఏటా మనం పొలం కౌలు సొమ్ము ఎగరామ పెట్టేది వాడే కదా. మావయ్య గారు ఎన్నోసార్లు చెప్పారు వాడు మోసగాడు అని. మళ్ళీ వాడికి మీ చేతుల ధనం ఎలా ఇచ్చారు? అయ్యో, అలా అనకు గౌరీ. రంగడు చాలా మంచోడు. వాడు నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుని బ్రతిమలాడాడు. అబద్ధం ఎందుకు చెప్తాడు చెప్పు? ఎవరికైనా కష్టం వస్తే మనం సాయం చేయాలి కదా అని మనసు కరిగి ఇచ్చేశాను. సాయం చేయడం తప్పు కాదండి, కానీ అవతలవాడు నిజంగా కష్టంలో ఉన్నాడా లేక మన అమాయకత్వాన్ని వాడుకుంటున్నాడా అని తెలుసుకునే విచక్షణ మనకుండాలి. మీరు మనుషుల మాటలు విని వెంటనే నమ్మేస్తున్నారు. లోకం చాలా స్వార్థపూరితమైందండి. నాకంతగా లోకజ్ఞానం లేదు గౌరీ. అందరూ నాలాగే మంచి వాళ్ళు అనుకుంటాను. ఆయన నాకు చదువు రాదు కదా, నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నేనేం నేర్చుకోలేను. చదువు రాకపోతే నేర్చుకోవచ్చు, అందులో తప్పేముంది? కానీ మోసపోతున్నామని తెలిసి కూడా అలాగే ఉండిపోవడం చాలా తప్పు. సరే, ముందు మీరు భోజనం చేయండి. ఈ రాత్రికి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
అలా రోజులు గడుస్తూ ఉంటాయి. గౌరి తన భర్తను ఎలాగైనా సరైన మార్గంలోకి తీసుకురావాలని, అతనికి చదువు మరియు లోకజ్ఞానం నేర్పించాలని గట్టిగా నిశ్చయించుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత వ్యవసాయం పంట చేతికొచ్చే సమయం అవుతుంది. కౌలుకి తీసుకున్న రంగడు ఆ సంవత్సరం కౌలు సొమ్ము ఇవ్వడానికి రామయ్య ఇంట్లో ఏమో శివయ్య, గౌరి మాత్రమే ఉంటారు. రంగడు నటిస్తూ దీనంగా ముఖం పెట్టి, బాబు శివయ్య, ఇంట్లోనే ఉన్నావా బాబు? నేను నీ కౌలు రైతుని రంగండి వచ్చానయ్యా. రా రా రంగుడు, ఏంటిలా వచ్చావు? అంతా కులాసేనా? కూర్చో. ఆ సమయంలో గౌరీ లోపలి గదుల నుంచి వీరి సంభాషణను గమనిస్తూ ఉంటుంది. ఏం కులాసనో బాబు, నా బతుకంతా కష్టాల పాలే. ఈ ఏడు వానలు సరిగ్గా పండే లేదా? పడ్డ వాళ్లకు పంట చేతికొచ్చే సమయానికి తెగులు బట్టి సగం పంట కాస్త నాశనం అయిపోయింది. నేను పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాలేదు బాబు. ఆ అప్పుల వాళ్ళు ఇంటి ముందు పడిగాపులు వస్తున్నారు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది శివయ్య. అయ్యయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది రంగా. మరి ఎలా పుడుస్తావా అప్పులు? నీ పరిస్థితి వింటుంటే నాకు చాలా బాధగా ఉందే. ఏముంది బాబు, నా కర్మ కాలిపోయింది. అయినా మీ పొలం కౌలు సొమ్ము నేను ఇవ్వాలి కదా. మీరు నా ప్రాణదాతలు. అందుకే నేను అప్పు చేసి మరి నా భార్య మెడలోని పుస్తల తాడు తాకట్టు పెట్టి మరి మీకోసం ఈ కౌలు ధనం తెచ్చాను బాబు. మీకు ఇచ్చేది 10,000 కదా, నా దగ్గర 5,000 మాత్రమే ఉన్నాయి. అయ్యయ్యో, నువ్వు నా కోసం ఇంత కష్టపడాలా? పర్వాలేదులే, నువ్వు తెచ్చిన 5,000 డబ్బు ఇవ్వు చాలు. నీ కష్టాలు తీరాక మిగతా విద్దువు గాని. నీ నిజాయితీకి నాకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. అలా అని శివయ్య ఆ డబ్బుని రంగడి చేతుల నుంచి తీసుకుంటాడు. రంగడు మనసులో నవ్వుకుంటూ తన మోసం పారిందని సంతోషపడుతూ ఉంటాడు. సరే బాబు, నీలాంటి దేవుడు దొరకడం నా అదృష్టం. నేను ఇకెళ్ళొస్తాను, పొలంలో పోలున్నాయి అని చెప్పి రంగడు వెళ్ళిపోగానే శివయ్య ఆ ధనపు కట్టం తీసుకుని ఇంట్లోకెళ్లి గల్లాపెట్లు వేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పటి వరకు లోపల ఉండి అంత విన్న గౌరి వెంటనే బయటకొచ్చి శివయ్యను ఆపుతుంది. ఏవండి, ఆగండి, ఆ డబ్బులు అలా పెట్టిలో వేయకండి. ఒకసారి ఇటు ఇవ్వండి. ఏంటి గౌరీ, రంగడు కోల్సం ఇచ్చెళ్ళాడు. పాపం అడిగి ఏడు పంట అస్సలు పండలేదట. వీటిని జాగ్రత్తగా పెట్లో దాచుదామని వెళ్తున్నాను. ముందు ఆ డబ్బు కట్ట నా చేతికి ఇవ్వండి. మీరు వాటిని లెక్క పెట్టారా? అందులో ఎంత ఉందో మీకు తెలుసా? ఆ లెక్క పెట్టడం ఎందుకే గౌరీ? రంగడు నా ముందే కదా ఎప్పుడు అబద్ధం చెప్పడుగా. వాడి మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. లోకల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా ధనం విషయంలో అస్సలు నమ్మకూడదు. తీసుకురండి, నేను లెక్క పెడతాను. అప్పుడు గౌరి ఆ నోట్ల కట్టను తీసుకుని శివయ్య ముందే లెక్క పెడుతుంది. అందులో 100 రూపాయల నోట్లు కేవలం 10 మాత్రమే ఉంటాయి. చూసారా, మీరు 5,000 నమ్మి తీసుకున్నారు. కానీ ఇందులో ఉన్నది కేవలం 1,000 రూపాయలు మాత్రమే. మీరు కనీసం వాటిని లెక్క పెట్టకుండానే వారు చెప్పింది నమ్మి మోసపోయారు. ఏంటిది, 1,000 రూపాయలున్నాయా? బహుశా వాడు పొరపాటున తక్కువిచ్చుంటాడేమో గౌరీ. వాడు కావాలని మోసం చేసేవాడు కాదు. నేనెళ్ళి వాడిని అడుగుతానుండు. ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నారేంటండి? వాడి పొరపాటున ఇవ్వలేదు, కావాలని మీకు తక్కువ ఇచ్చాడు. మీకు చదువు రాదని, లెక్కలు తెలియవని వాడికి బాగా తెలుసు. పైగా ఏడాది వానలు బాగా పడ్డాయి. నిన్ననే మన పక్కింటి సుబ్బయ్య గారు చెప్తున్నారు, రంగడీసారి 40 బస్తాల ధాన్యం అమ్మాడని. వాడికి బ్రహ్మాండమైన లాభాలొచ్చాయండి. కాని మీ దగ్గరకొచ్చి నాటకాలాడి పంట పండలేదని చెప్పి 10,000 ఇవ్వాల్సిన చోటు 5,000 చేతులు పెట్టెళ్ళాడు. వాడు మిమ్మల్ని ఒక అమాయకుని చేసి ఆడుకుంటున్నాడు. నిజంగానా గౌరీ? రంగడు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తున్నాడా? నేను వాడిని నమ్మి నా అన్నలా భావించి ఎంత సాయం చేశాను. వాడు నన్ను ఇలా పదే పదే మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నాకు చాలా సిగ్గుగా ఉంది గౌరీ. నాకేం చేత కాదు. ఈ అక్షరగానం లేకపోవడం వల్లనే కదా నేను ఇలా పశువులా బ్రతుకుతున్నాను. మీరేం బాధపడకండి. మీకు చదువు రాకపోవడం మీ తప్పు కాదు. కాని దానివల్ల మోసపోతున్నామని తెలుసు కూడా దాన్ని సర్దిద్దుకోకపోవడం తప్పు. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరి మాటలు నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడమే అసలైన లోకజ్ఞానం. ఈ రోజు నుంచి నేను మీకు అన్నీ నేర్పిస్తాను. నాకు ఈ వయసులో చదువు వస్తుందా గౌరీ? నా బుర్రకు అక్షరాలు ఎక్కుతాయంటావా? ఊళ్ళో వాళ్ళు నన్ను చూసి నవ్వరా? ఊళ్ళో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మీరు మోసపోతుంటే నవ్వేవాళ్లే. మీరు చదువుకొని పైకొస్తే చూసి ఓర్వలేరు. నేర్చుకోవడానికి వయసుతో పని లేదు. మీకిష్టం, పట్టుదలుంటే చాలు. నేను మీకు అక్షరాలు నేర్పిస్తాను, సంఖ్యల లెక్కలు నేర్పిస్తాను. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, మోసగాళ్లను ఎలా ఎదుర్కోవాలో అన్నీ నేను నేర్పిస్తాను. మీరు నా మాట వింటారుగా? ఖచ్చితంగా వింటాను గౌరీ. నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కళ్ళున గుడ్డి వాళ్లే బ్రతికాను. ఇక మీదట ఎవరి చేతిలో మోసపోను. నువ్వు నాకు గురువువి, నేను నీ శిష్యుణ్ణి.
నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ మరుసటి రోజు నుంచే గౌరీ తన భర్తకు అక్షర జ్ఞానం చెప్పడం ప్రారంభిస్తుంది. పగలంతా వ్యవసాయ పనులు చూసుకుంటూనే రాత్రిపూట దీపం వెలుతురులో గౌరీ దగ్గర అక్షరాలు దిద్దడం శివయ్య మొదలెట్టాడు. ఒక ఏడాది గడిచింది. మళ్లీ పంట చేతికొచ్చే సమయం అయింది. రంగడు ఎప్పటిలాగే కౌలు సమ్ము ఎగ్గొట్టాలని పథకం వేసుకుని శివయ్య ఇంటికొచ్చాడు. ఈసారి శివయ్య మునిపటిలా లేడు. వరండాలో ఒక వార్తాపత్రిక చదువుకుంటూ కూర్చున్నాడు. రంగడది చూసి ఆశ్చర్యంగా, ఏడి బాబు శివయ్య, కాగితం పట్టుకున్నావు? నీకు చదవడం రాదు కదా, బొమ్మలు చూస్తున్నావేంటి? శివయ్య పత్రిక పక్కన పెట్టి గంభీరంగా, రా రంగడు, బొమ్మలేం కాదు. ఈ రోజు అంగడిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో చదువుతున్నారు. మొన్న నువ్వు మన పొలాల్లో పడిన 50 బస్తాల ధాన్యం అమ్మినప్పుడు బస్తా ధర ఎంత పలిగిందో చూస్తున్నాను. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? నేను 50 బస్తాలు ఎక్కడమ్మాను? ఈ ఏడు కూడా పంటకు తెగులు బట్టి 10 బస్తాలు కూడా రాలేదు బాబు. నీకు ఎకరాకు 5,000 చెప్పున ఇవ్వాలి కదా. నా పరిస్థితి బాగోలేక ఇదిగో ఈ 5,000 తెచ్చాను. దయచేసి తీసుకో బాబు. గత ఏడాదిలాగే నన్ను కాపాడు. గత ఏడాది నేను అమాయకుడి రంగా, కానీ ఇప్పుడు కాదు. నా భార్య గౌరీ దయ వల్ల నాకు అక్షరాలు లెక్కలన్నీ వచ్చాయి. మన ఒప్పందం ప్రకారం నువ్వు నాకు ఇవ్వాల్సిన కౌలు ధనం 10,000. అందులో ₹1 తగ్గినా నేను ఒప్పుకోను. మర్యాదగా 10,000 ఇక్కడే లెక్క పెట్టించి వెళ్ళు. లేదంటే ఊరి పెద్దల దగ్గర పంచాయతీ పెడతాను. నీ మోసాలన్నీ బయట పెడతాను. అప్పుడు రంగడు శివయ్య మాటలు విని నివ్వరపోయాడు. తన దొంగతనం బయటపడిందని శివయ్య ఇక మోసపోయాడని అర్థం చేసుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమండి, చాలా బాగా మాట్లాడారు. ఈ రోజు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. ఇదంతా నీ చలవే గౌరీ. నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేనెప్పటికీ ఆ చీకట్లోనే ఉండిపోయేవాణ్ణి. చదువు విలువేమిటో, లోక జ్ఞానం అంటే ఏంటో నాకు నేర్పించి నా కళ్ళు తెరిపించావు. నీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అప్పుడే ఊరు నుంచి తిరిగొచ్చిన రామయ్య, సీతమ్మలు ఈ దృశ్యాన్ని చూసి ఆనంద బాష్పాలు రాలుస్తారు. తమ కొడుకులో వచ్చిన ఈ మార్పును చూసి వారెంతో మురిసిపోతారు. కోడలు పిల్ల, మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావమ్మా. నా కొడుకును ఒక ప్రయోజకుడిలా, లోకం తెలిసిన వాడిగా మార్చవు. మా జన్మ ధన్యమైంది పో. అప్పటినుంచి శివయ్య తన వ్యవసాయాన్ని తానే స్వయంగా చూసుకుంటూ ఎవరి చేతిలో మోసపోకుండా వచ్చిన లాభాలతో ఎంతో గొప్పగా జీవితాన్ని సాగించాడు. తనలాగా ఎవరు మోసపోకూడదని ఊళ్ళో ఉన్న అక్షరాస్యులకు రాత్రిపూట తానే స్వయంగా చదువు చెప్పడం మొదలుపెట్టాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? చదువు అనేది మనిషికి కళ్ళు లాంటిది. అది లోకాన్ని ఎలా చూడాలో నేర్పుతుంది, మోసాల నుంచి కాపాడుతుంది. ఎంతటి అమాయకులకైనా పట్టుదలతో విద్యను, అలాగే లోక జ్ఞానాన్ని నేర్చుకుంటే సమాజంలో ఎంతో ఉన్నతంగా మరియు గౌరవంగా జీవించగలరు.